విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళి అర్పిస్తూ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరపున 30 సంవత్సరాలుగా ఫిలిం నగర్లో అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం లేకపోవటం ఆ లోటుని తీర్చిన మోహన్ కృష్ణ గారికి, అలాగే ప్రసన్న గారికి, అలాగే మిగతా ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, రామారావు గారిని స్మరించుకోవటం అంటే క్రమశిక్షణని అలవర్చుకోవటం, రామారావు గారిని తలుచుకోవటం అంటే తెలుగువారి పౌరాణిక చిత్రాలని ప్రపంచవ్యాప్తంగా గౌరవానికి తీసుకొచ్చినట్టు. అలాగే రామారావు గారిని స్మరించుకోవటం అంటే రాజకీయ చైతన్యం ఎప్పటికీ ఉండే దాన్ని స్మరించుకోవటం. అలాగే రామారావు గారిని స్మరించుకోవటం అంటే ఒక ప్రాంతీయ పార్టీ అత్యున్నతమైన కేంద్రంలో ఒక ప్రతిపక్ష హోదాని కలిగి ఉండటం. అలాగే రామారావుని స్మరించుకోవటం అంటే నాట్ తెలుగు ప్రజల చైతన్యం, రాజకీయ చైతన్యమే కాదు, భారతదేశ వ్యాప్తంగా రాజకీయ చైతన్యం తీసుకురావటం. సో ఆయన ఇలా సృష్టించిన చరిత్రలన్నీ ఒక ఎత్తు అయితే, దర్శకుల సంఘంగా ఆయన అద్భుతమైన దర్శకుడు. 10కి 12 చిత్రాలు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన స్క్రిప్ట్ని చూసి అదృష్టం ఒకసారి నాచారం స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా చూశాను. ప్రతి షాట్ని ఆయన ఎంతో స్పష్టంగా ప్రతి షాట్కి స్క్రిప్ట్ రాసుకుంటూ, అసలు అలా ఈ విధంగా ఏ దర్శకులు కూడా ప్రతి షాట్కి షార్ట్ ట్యూన్ చేసుకుంటూ స్క్రిప్ట్ ఉండదు, అది స్పాట్కి వెళ్ళాక కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి గొప్ప దర్శకుడు, అలా గొప్ప రచయిత, ఆయన గొప్ప పెయింటరు, అలా గొప్ప మహోన్నత నటుడు మన చరిత్ర పురుషుడు అయ్యాడు. అందుకే ఎల్లకాలం అంటే తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన్ని ఎవరు మర్చిపోలేరు. ఆయన అమరుడు. అలాంటి అమరుడైన మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఇలా ఫిలిం నగర్లో అలా కృష్ణుడి గెటప్లో ఉన్న విగ్రహాన్ని పెంచుకోవడం చాలా సముచితంగా ఉంది. సో ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ మా దర్శకుల సంఘం తరపున ఆయన జోహార్ అర్పిస్తున్నాం. జై ఎన్టీఆర్. అన్న నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీని స్థాపించి విజయ్ దూదుంబి భోగించిన వ్యక్తి. మద్రాసి అని తెలుగు వాళ్ళని పిలిస్తే ఆ మద్రాసిని అయ్యే తెలుగు అని తొడగొట్టి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారికి. ఆయనను ప్రతిరోజు ఇక్కడ స్మరించుకుంటాం. ప్రాతకాల స్మరణీయుడు ఆయన. ఈరోజు వర్ధంతి కాబట్టి బర్త్డేన జయంతిన ఆయన తలుచుకుంటూ ఉండాలని మేము అభిమానులము. ఆయనకు సర్వదా భగవంతుడు ఆయన ఆశీర్వాదాలు మాకు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీ రామారావు అంటే తెలియని వ్యక్తి ఉండరు. ముఖ్యంగా నా విషయానికి వస్తే, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన మెదక్ జిల్లా నన్ను ఎన్టీ రామారావు గారు. అప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండి, వారికి ఎన్ని జన్మలు ఎత్తినా నేను తక్కువే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అంత మంచి వ్యక్తి అంటే ఒక బీసీలలో ఒక ఊపు తెచ్చి ఎంతోమందిని నాయకులను తెచ్చాడు, ఎంతోమందిని ఎమ్మెల్యేలను ఎంపీలను చేసిన మహా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్న మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఏరియా ఫిలిం నగర్లో చేస్తున్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా ప్రసన్న గారికి, మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిన ఇక్కడికి, వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీ రామారావు గారికి నా ప్రత్యేక నివాళులు అర్పిస్తూ, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారికి మేము ఘన నివాళి అర్పించాము. దానికి కారణమైనటువంటి ప్రసన్న కుమార్ గారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, మన తెలుగు ప్రజల అందరి ఖ్యాతిని ఈ విధంగా ప్రపంచ ఖ్యాతిగా ఇనుమడించినటువంటి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా తెలుగు ప్రజలందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. మీ పద్మిని నాగులపల్లి. నందమూరి తారక రామారావు గారు అమర్ రహే, అమర్ రహే.